హాయ్ ఫ్రెండ్స్. వేదవ్యాసుడు పంచమ వేదమైన మహాభారతాన్ని వ్రాయడానికి సంకల్పించి ధారాళంగా వచ్చే శ్లోకాలను వేంగ వ్రాయగల సమర్థుని కోసం వినాయకుని సహకారాన్ని కోరెను. అప్పుడు గణపతి ఒక నియమాన్ని విధించాడు. అదేంటంటే వ్యాసుడు ఎక్కడ ఆపకుండా చెప్పాలి. ఈ నియమాన్ని ఒప్పుకున్న వ్యాసుడు కూడా తను చెప్పిన దానిని పూర్తిగా అర్థం చేసుకుని గణపతి వ్రాయాలనే నియమాన్ని విధించాడు. వినాయకుడు కూడా అందుకు అంగీకరించాడు. ఈ ఒప్పందం ప్రకారం బారగా కథారచన సాగింది. వేదవ్యాసుడు చెప్పినవన్నీ వ్రాస్తున్న సమయంలో వినాయకుని గంటము విరిగింది. అయినను వ్యాసుడు ఆపక విరామం లేకుండా చెప్పసాగెను. ఆ సమయంలో వినాయకునికి ఏం చేయాలో తెలియక తన దంతాన్ని విరిచి దాని సాయంతో ఆపకుండా వ్రాసి భారతాన్ని పూర్తి చేసెను. అది చూసిన వ్యాసుడు విఘ్నము లేకుండా వ్రాసినందుకు నేటి నుంచి నీవు విఘ్నరాజువై వెలుగొందుదువని వరమిచ్చెను. అంతటి మహానుభావుల సమర్పణ గనుకనే మహాభారతం అనన్య మహాకావ్యమైనది. గణపతి శక్తి స్వరూపం. గణపతి ఆది పరాశక్తి స్వరూపం. ఆది పరాశక్తి గణపతి వేరువేరు కాదు. గణపతి లక్ష్మి, పార్వతి, సరస్వతులతో కూడి దర్శనమిచ్చుట చేత స్వామి శక్తి గణపతి, లక్ష్మి గణపతి, విద్యా గణపతిగా దర్శనమిచ్చును. వ్యాపార అభివృద్ధికి శ్వేత్కార గణపతి విగ్రహాన్ని వ్యాపార స్థలం నందుంచి ప్రతినిత్యం అర్పించి అటుకులు బెల్ల నివేదన చేసి గణపతి స్తోత్రం పారాయణ చేసినచో వ్యాపార అభివృద్ధితో పాటు దృష్టి దోషం తొలగును. ప్రతి అమావాస్య రోజు కొబ్బరికాయను శ్వేత్కార గణపతి వద్ద ఉంచి రాత్రి షాపు మూసేవేళ వినాయకుడిని ముందున్న కొబ్బరికాయను దిష్టి తీసి షాపు ముందు భాగంలో పగలగొట్టి ముక్కలు ఒక ప్రక్కకు తోసి కాళ్ళు చేతులు ముఖం నీళ్లతో కడుక్కొని నోరు పుక్కులించి స్వామికి హారతనిచ్చి ప్రసాదం తీసుకున్న పిదప షాపును కట్టేయవలను. ఈ విధంగా చేస్తే వ్యాపారం అభివృద్ధి కలుగును. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.